అవతల నుంచి కొట్టేకి వచ్చినట్టు అదే కొడితే వాళ్ళ ఆయన ఈ కత్తితోనా? కత్తితో కొడడానికి వచ్చినాడా? యువత సైడ్ వచ్చినాక అవతల సైడ్ ఏం లేదు, మామూలుగా కామ్గా కూర్చోండి. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు కొద్దిగా రేంజ్ అయిపోయినారు కదా. వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? ఆటో నడుపుతారు సార్. ధైర్యంగా ఉండండి. అంతే సార్, ఏం చేస్తారు. ఇంకోటి సార్, నా 3 సంవత్సరాల నుంచి సార్ నా భార్య ఇట్లా పోతుంటే తగులుతున్నాడు. మనం పెద్ద క్యాచ్ కాబట్టి వాటితో ఎందుకు చులకనగా మాట్లాడు వద్దని మనం ఫ్రీగా ఉన్నాం. ప్రతి దానికి రిసీవ్ చేస్తున్నాం. పండుగలు వస్తే పండుగ వస్తే మన శివాజీ జయంతి రోజు నా మీద 2 రాయితో అంటే చంపడానికి వచ్చాడు. ఆల్రెడీ కేసు పెట్టాను సార్. ఏం పేరు అతని పేరు? అజయ్. నేను ఇందరూ పోలేదు సార్. మొన్న పెట్టినాడు సార్ కేసు. ఎఫ్ఐఆర్ ఫైల్ ఇవ్వలేదు, పెట్టి కేసు పెట్టినారంట. ఆ పెట్టి కేసు పెట్టలేకుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అంటే ఇది జరిగేది కాదు సార్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ చిన్న ఆడపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసే పొజిషన్ ఉంది సార్. ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చే అమ్మాయిలకి ఇట్లా రాయితో కొడతారు సార్. స్కూటర్ మీద ఎవరో స్కూటర్ కదా సార్, స్కూటర్ మీద ఇట్లా రాయితో కొడతారు సార్. నేను చాలా కూడా చూసినాను, చెప్పినా కూడా వినడం లేదు. ఎవరు? అజయ్ అనే పిల్లడు. ఈ గేమ్లో ఎంక్వైరీ చేయండి సార్. వాని గురించి ఒక్కడు మంచోడంటే నేను ఇతరా చేసుకుంటాను. ఒక్కడు మంచోడంటే చాలామంది అమ్మాయి టార్చర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇతని ఇంతమంది 150 మంది ఉంటే కలెక్ట్ చేస్తేనే ఏం చేయలేకపోతున్నారు. సింగిల్గా అమ్మాయి ఉంటే వాళ్ళ ఫాదర్ పై బెదిరిస్తాడు. వాళ్ళ కొడుకు ఏమైనా చేస్తే వాళ్ళ ఫాదర్ పై బెదిరిస్తాడు. వాళ్ళ మామ వీడియో తీసి వీడియో ఒకటి తీసాడు, ఎట్ట పెట్టినారని మన వచ్చి కలెక్ట్ చేసినాడు. నాకే జరిగింది ఇంత ఉంటే నాకే జరిగితే మిగతా కొడుకు చేస్తూ ఉంటే సపోర్ట్ వాళ్ళ మామూలు కూడా సపోర్ట్. ఇది మనది నాకు జరిగిన ఇష్యూ. ఇది ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేసి ఉంటే ఇది జరిగేది కాదు సార్. మొన్న కూడా 2 నెలల కింద మెడికల్ స్టోర్ జరిగింది సార్. అది వాళ్ళు ఎప్పుడు చెప్పినాడు. మీరు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు. నేను 4 టౌన్ తిన్నాను సార్. ఏదో పెట్టి కేసు అంటారో మనకు తెలియదు, ఏ కేసు అంటారో మనకు తెలియదు. మన పోలీసు అంటే గౌరవం ఉంది, లేదని లేదు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇది తీసుకుని ఉంటే ఇది జరిగింది కదా సార్. మన చేత సార్ అడిగినా సార్ ఇది జరిగింది 3 సార్లు, దయా 3 సార్లు సంబంధం ఇప్పుడు జరిగింది చెప్పన్నాడు సార్. ఇప్పుడు జరిగింది ఇది, మళ్ళీ ఇది తీసుకోవాలి కదా సార్. ఎఫ్ఐఆర్ తెలుసు కదా, 3 సంవత్సరాల కింద నాకు జరిగింది విడిచిపెట్టాడు, మన జరిగింది తీసుకున్నారు. ఇది జరిగింది తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవడం లేదు? డిపార్ట్మెంట్ పేరు బదలమవుతుంది సార్. ఎస్ఐసి ఇట్లా జరిగితే సార్ చెప్పినాడు సార్. వీళ్ళకి ఇతను ఇంతకుముందు గొడవ చేసిన పిల్లవాడు 3 సార్లు. మీరు ఎంతకాలం ఉన్నారు స్టేషన్లో? 8 months లో ఎప్పుడన్నా కలిసావా? లేదు సార్, 1 month పేరు కలిసాను. ఎందుకంటే ఇంతకుముందు జరిగింది కదా, ఇంతకుముందు వదిలిపెట్టాను సార్. ఇప్పుడు ఈయన మీద జరిగిన దాడిలో ఏం చేశారు? ఏం కేసు కట్టారా లేదా? సరిపోతుందా? కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? ధైర్యం లేదు, భయపడుతున్నారు సార్. ఏమో చేసిన బయలుదేరు. ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చెప్పుకున్నాడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ధైర్యంతో వచ్చినాను. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళకి అయితే తండ్రి ఫుల్ టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళకి కొట్టడము చేయడము చెప్పడం లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు నాకు వస్తే శివాజీ జయంతి రోజు జరిగింది సార్. ఇప్పుడు పండుగలు వచ్చి ఇదే పని సార్. ఒక బ్యాచ్ ఉంది సార్, వాళ్ళు ఒక 5 మంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు వాళ్ళ పేర్లు రాసి ఇవ్వండి. ఓకే సార్. ఇవన్నీ తీసుకొని నాకు రేపు ఏమైందో అప్డేట్ చేయండి. అది ఎఫ్ఐఆర్ చేయని చెప్పండి సార్. ఎఫ్ఐఆర్ చేయడం పని చేసేవాడు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు? కంప్లైంట్లు ఇస్తే ఎఫ్ఐఆర్ నుంచి నేను ఇచ్చాను సార్. కంప్లైంట్ నేను ఇచ్చాను. మళ్ళీ ఇవ్వండి, ఈరోజు ఇవ్వండి. సిఐ సార్ ఏమంటున్నారో బదులు తెచ్చిపెట్టాయి అంటాడు. ఇప్పుడు చెప్పండి, అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది కదా సార్. ఇదనే తీసుకోవాలి కదా. కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాడు. బట్ నువ్వు కంప్లైంట్ ఇవ్వు. నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఇప్పుడు కడతారు, 100% కడతారు. కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టండి, అప్డేట్ చేయండి. నీ పేరేం పేరు? రాఘవకృష్ణ. నువ్వు? శివ, కాశీవాడ శివ. నా భార్యకి తగిలినాడు సార్ 2-3 తల్లు వచ్చి అడుగు తగ్గుతారు సార్. సార్ ఇంకా ఎంతకున్న డిపార్ట్మెంట్ చెప్తున్నాను, వాళ్ళు నాకు ఏం అర్థమే కావడం లేదు. వాళ్ళని చూసి ఏం బయటకు వదులుతున్నారో నాకు అర్థమే కావడం లేదు. నేను వచ్చి కళ్ళు తీసుకొని ఇట్లా నిమ్మన్నాడు. నేను పొద్దున బయట ఇట్లా అన్నాడు. లేకపోతే ఇల్లు ఏం లేదు, ఊరికి బయటకు వచ్చాను. చూస్తున్నా. ఇంకోటి సార్, ఇప్పుడు
వచ్చే జనరేషన్ పిల్లలకి లోపల పడితే పిల్లలు పోవట్లేదు, లేకుంటే నాశనం అవుతారు సార్. ఇది మాత్రం ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేతికి ఎందుకు చెప్తున్నానంటే వానంత డేంజర్ వెళ్ళాడు సార్. తులసి మొక్కలు గంజా మొక్క ఉన్నట్లు వాడు. మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి సార్ కొద్దిగా. అజయ్ చెప్పేయాలి ఇక్కడ బయట చెప్పాలి. గణేష్ సర్కిల్లో ఉన్నాం మనం. 2 రోజుల కింద ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక పిల్లాడు ఈ మెడికల్ షాప్లో ఉన్నటువంటి రాఘవ అని ఈ కత్తి తీసుకొని నేను దాడి చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈయన కొంచెం ప్రతిఘటించే లోపల పోయినాడు. అందువల్ల తర్వాత విషయం తెలుసుకున్నాను. పోలీసులు అతన్ని పిలిచి విషయాలని తెలుసుకున్నారు. అతని బైండ్ ఓవర్ కేసు పెట్టారు. విషయం ఏంటో కనుక్కుందాం. అసలు ఆదోనిలో పూర్తిగా గూండాలు రౌడీలు ఉండకూడదనేది నా అభిమతం. చాలా క్లియర్గా ఉన్నారు. మరి ఇటువంటి చాలామంది అన్నారు చిన్న విషయం కదా దాన్ని కూడా పట్టించుకోవాలా, నువ్వు పోవాలా అంటే లేదు, తప్పనిసరిగా పోవాలి. చిన్న విషయమైనా సరే తప్పనిసరిగా ఊర్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పట్టించుకోవాలన్నటువంటి ఆలోచన నాది. అందువల్ల ఈరోజు రాఘవ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పడానికి. ఎందుకంటే రాఘవ కంప్లైంట్ ఇవ్వమని పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే వద్దండి నాకు ధైర్యం సరిపోవట్లేదు కంప్లైంట్ ఇవ్వడానికి. వాడు వచ్చి మళ్ళీ రేపో ఎల్లుండో నా మీద ఏదైనా చేస్తాడు. అతనికి వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబాలందరూ కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దూరం దారి తీస్తుందో, నేను ఏదో షాప్లో పెట్టుకొని బతికేవాడిని, నాకెందుకు ఈ గొడవలు అని ఆలోచన చేస్తున్నాడు రాఘవ. కానీ కంప్లైంట్ ఇవ్వకపోతే లేదా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోతే ఊరిలో వీడిని చూసి వీడి హీరోగా ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కడు కూడా హీరో అయిపోతాను. ఎవడి మీద దాడి చేస్తేనో, ఎవడి మీద కొడితేనో, ఎవడి మీద దూసుకొస్తేనో వాడు పెద్ద హీరోలాగా చిత్రీకరించే పరిస్థితి ఊర్లో తయారవుతుంది. ఇది నేనేమాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఒకడికి కొమ్ములు వచ్చినా మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిన్న స్థాయిలోనే దీన్ని తుంచాలా అనేది నా ఉద్దేశం. అందువల్ల ప్రత్యేకంగా రాఘవాన్ని కలిసి ధైర్యం చెప్పడానికి వచ్చాను. మెడికల్ షాప్లో పరిస్థితుల్ని, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల పరిస్థితిని కూడా ఒకసారి తెలుసుకోవాలా, వాళ్లకు నేనున్నాను అని చెప్పడానికి నాతో పాటు వచ్చారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, మిగతా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, విచారణ చేస్తారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి గోండాలకు రౌడీలకి వాళ్లకు ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో సమాధానం చెప్తాం. ఎలా చెబితే అర్థమవుతుందో ఆ పద్ధతిలో వాళ్ళకి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవడి మీదన్నా దాడి చేసి నేను హీరో అయిపోదామని ఎవరికన్నా ఆలోచన ఉంటే ఈ రోజుతో మానుకోండి. చిన్న పెద్ద ఈ చిన్న ఏ ఇన్సిడెంట్ అయినా సరే అమ్మాయిల్ని ఏడిపిస్తాడు అని ఒక పెద్ద మనిషి సార్, నా భార్య తగిలినాడు సార్. నేనే పెద్ద క్లోజ్ కాబట్టి చెప్పలేదు సార్, ఎందుకు మర్యాద పోతుంది. ఇప్పుడు నాకు వీటి మీరిపోయింది సార్. మన రాయి ఎత్తేసేకి వచ్చినాడు సార్. వాళ్ళు సీసీ కెమెరా చూడండి సార్. అట్లేమన్నా రాయి సంపద రాయి ఎత్తేసేకి వచ్చినాడు. ఇది 3వ తూరు సార్ జరిగిన. మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఆదోనిలో ఉంటే మహిళల మీద కంప్లైంట్ ఇవ్వర్లే, భయస్థులు ఉన్నారు కదా ఊరంతా. ఇప్పుడు రాఘవ లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. నాకెందుకులే, మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే రేపు ఎల్లుండి ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఈ ఊర్లో బతకాలి, ఈ కాలనీలో ఉండాలా, నన్ను ఏడిపిస్తే కూడా నేను భరించే ఉంటాను, తలంచుకొని పోతాను అని ఉండాల్సిన పరిస్థితి ఆదోనిలో ఏ ఆడబిడ్డకు ఉండకూడదు, ఏ మహిళకు ఉండకూడదు, ఏ కుటుంబానికి కూడా ఎవరి దగ్గర నుంచి భయం ఉండకూడదు. అవన్నీ చూసుకోవడానికే నేను ఇక్కడ ఈ ఊరిలో ఉన్నానన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న పెద్ద విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. దాని
పూర్తిగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. సార్ 1 టౌన్ పరిధిలో రాత్రిళ్ళు 11, 11:30, 12 అయినా కూడా షాపులు కొన్ని తెరిచింది. జ్యూస్ షాపులు, ఇలాంటి కూల్ డ్రింక్ షాపులు ఓపెన్, బేకరీలు ఓపెన్లో ఉండడం వల్ల తాగుబోతులకి ఇది ఆవాసన అయిపోయింది. సో దీనికి ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉండాలి షాప్స్? 10 సార్. కానీ రంజాన్ నెల అని చెప్పి మూసేపిస్తున్నాం. ఇంతకుముందు సారీ సిఐ గారు వచ్చిన తర్వాత మూసేపిస్తున్నాము. ఈ రంజాన్ నెల అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. రేపటితో అయిపోతుంది పండగ. ఎల్లుండి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 గంటల తర్వాత ఏ షాపు తెరిచి ఉండడానికి వీల్లేదు. అది తప్పుడు పనులకు అడ్డాగా ఉండడానికి అసలు వీల్లేదు. సార్ ఆ అబ్బాయి గంజాయి సేవిస్తాడని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అడిగిన దాని మీద ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఆధునిక ఎలా వస్తుంది? ఇది కూడా ప్రమాదకరమైన అంశం. రాష్ట్రమంతా గంజాయి సరఫరా గత 5 సంవత్సరాలుగా బాగా ఎక్కువైంది. మనము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఈ గంజాయి అంశం మీద నేను మాట్లాడినాను. ఊరు ప్రతి గల్లీ ప్రతి స్కూలు కాలేజీలో స్టూడెంట్ దగ్గరికి అందుబాటు అయ్యే స్థాయికి గంజాయి చేరుకుందంటే ఎంత దారుణమైన విషయం ఆలోచన చేయాలి. రాష్ట్రమంతా కూడా దీని మీద కంట్రోల్ పెట్టి ఈగల్ టీమ్ అని పెట్టి ప్రత్యేకంగా కంట్రోల్ పెట్టారు. దీన్ని కూడా ఎక్కడన్నా దయచేసి గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు ఎవరికన్నా మనకు కనిపిస్తే వెంటనే నాకు తెలియజేయండి. కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాటిని అణిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన అబ్బాయి చాలాసార్లు, అంటే ఇప్పటికీ 4 times 5 times అయిందండి. పోలీసులు కూడా ఆ స్టేషన్ తీసుకోవడం రిటర్న్ అదే జరుగుతుందండి. చాలా మంది కూడా కంప్లైంట్ వచ్చింది. పోలీసులకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వాడికి అర్థమయ్యే భాషలో కూడా చెప్పిస్తాం.